హలో గాయ్స్, నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం సాంస్క్రిట్కి సంబంధించిన ఇంకో లెసన్ నేర్చుకోబోతున్నాం. ఇది కూడా పద్య భాగంలో నుంచే. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. లెసన్ నేమ్ కుముద్వతి పరిణయం. కుముద్వతి పరిణయం అనే ఈ లెసన్ని మహాకవి కాళిదాసుచే రచించబడిన రఘువంశ మహాకావ్యము నుండి తీసుకోవడం జరిగింది. రఘువంశం అనేది 19 సర్గల మహాకావ్యము. ఈ లెసన్ 16వ సర్గ నుండి తీసుకోవడం జరిగింది. ఇక్కడితో కవి పరిచయం అనేది కంప్లీట్ అయింది. ఇంకా స్టోరీలోకి వెళ్తే, శ్రీ సీతారాములు స్వర్గస్థులు అయిన తరువాత మంత్రులందరూ కలిసి సీతారాముల పెద్ద కొడుకైన కుశుడికి రాజ్య పట్టాభిషేకం చేయాలని, అతన్ని రాజుగా ప్రకటించాలి అని నిర్ణయించారు. ఒక మంచి ముహూర్తం చూసి వేద పండితుల చేత కుశుడిని మహారాజుగా పట్టాభిషేకం చేశారు. కుశుడు తన తండ్రి శ్రీరాముడి లాగానే రాజ్యాన్ని చాలా బాగా పాలించుతున్నాడు. కుశమహారాజు అయోధ్య నగరమును ఇంద్రుడు ఉండే స్వర్గం కన్నా చాలా సుందరంగా చేయించుకొని అందులో నివసిస్తూ ఉండేవాడు. కొద్ది రోజులు ఇలా గడిచింది. ఒకానొక సమయంలో రాజ్యంలో గ్రీష్మ తాపం ఎక్కువగా ఉంది. అంటే ఎండాకాలంలో ఎండలు మండిపోతున్నాయి. పగటిపూట ఎండ సమయం ఎక్కువగా, రాత్రిపూట ఎండ సమయం తక్కువగా ఉండి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది తెలిసిన కుశుడు తన ప్రజలకు వేసవి తాపం నివారించడానికి అన్ని రకాల సౌకర్యములను ఏర్పాటు చేశాడు. ప్రజలను సంతోషంగా ఉంచాడు. ఇప్పటి వరకంతా సరిగ్గానే ఉంది. ఇప్పుడే అతి ముఖ్యమైన ఘట్టం రాబోతుంది. అదే కుశుడు సరయూ నదికి స్నానమునకు వెళ్ళుట. అయితే కుశమహారాజు ఎండ తీవ్రత తట్టుకోలేక తాప ఉపశమనము కోసం సరయూ నీటి యందు విహరించు కొరకు స్త్రీజనంతో సరయూ నది తీరంలో కుటీరాలు వేయించెను. జాలరుల చేత నదిలో మొసళ్ళు మొదలగు ప్రాణులు లేకుండా చేయించి దాన్ని పూలతో అలంకరించి స్నానం చేయుటకు వీలుగా చేసుకొనెను. తరువాత స్త్రీజనంతో కలిసి నదిలో ప్రవేశించి స్నానం చేసెను. ఈ సమయంలో తనకు తెలియకుండానే తన తండ్రి అయిన శ్రీరాముడు రాజ్యంతో పాటు తనకు అప్పగించిన జయశీల కంకణము నీటిలో జారవిడిచెను. స్నానం చేయడం పూర్తయిన తరువాత తన చేతికి కంకణం లేకపోవడం చూసి తన తండ్రి ఇచ్చిన కంకణం పోయింది అని చాలా బాధపడ్డాడు. అయితే ఎలాగైనా ఆ కంకణం తిరిగి పొందడం కోసం జాలరులను పిలిపించి నది మొత్తాన్ని వెతికించాడు. వారు నది మొత్తం వెతికి కుశమహారాజుతో ఇలా అన్నారు: ప్రభు, మేము ఎంత వెతికినా ఆ స్వర్ణ కంకణం దొరకడం లేదు. బహుశా నది అడుగున ఉన్న సర్పరాజు దాన్ని తీసుకొని ఉండొచ్చు అని చెప్పారు. ఇది విన్న కుశుడు కోపంతో గరుడాస్త్రం ప్రయోగించుటకు సిద్ధపడ్డాడు. అదే సమయంలో సముద్రంలో నుంచి ఒక చక్కని కన్యతో సర్పరాజు కుముదుడు బయటకు వచ్చి కంకణంను వినయంతో కుశుడికి ఇచ్చాడు. ఇచ్చి ఇలా అన్నాడు: మీరు శ్రీ విష్ణు అవతారమైన శ్రీరామ కుమారులు. నేనెలా మిమ్మల్ని బాధపడతాను? లోపల నా చెల్లెలు బంతి ఆట ఆడుకుంటూ ఏదో నక్షత్రంలాగా మెరుస్తూ ఉన్నదని ఆకాశం నుండి పడుతున్న మీ జయ కంకణాన్ని చూసి భక్తితో గ్రహించింది అని చెప్తాడు. అలాగే ఈ ఆభరణమును గ్రహణ దోషం తొలగుటకు నా చెల్లెలు కుముద్వతిని మీరు భార్యగా అంగీకరించమని వేడుకున్నాడు. ఇది విన్న కుశమహారాజు ఆ ఆభరణమును గ్రహించి కుముద్వతిని శాస్త్ర ప్రకారం వివాహం చేసుకున్నాడు. ఇలా కుముద్వతి పరిణయం జరిగింది. ఇంతటితో లెసన్ కంప్లీట్ అయింది. ఈ లెసన్ అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.